హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, మన హిందూ గ్రంథాల ఆధారంగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కాలచక్రాన్ని 4 భాగాలుగా విభజించాడు. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు చిట్ట చివరిది కలియుగం. హిందూ గ్రంథాల ఆధారంగా కాలచక్రం సత్యయుగంతో ప్రారంభమై కలియుగంతో ముగిసి మళ్ళీ తిరిగి సత్యయుగం వస్తుంది. అందుకే దీనిని కాలచక్రం అని పిలుస్తారు. సృష్టి ఆరంభం నుండి ఈ కాలచక్రం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మనం నివసించే ఈ కాలచక్రం 23వదిగా పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ కాలచక్రాన్ని 4 యుగాలుగానే ఎందుకు విభజించారు? ఈ 4 యుగాల్లో ఉన్నటువంటి తేడాలేంటి? మరియు ఈ 4 వేరువేరు యుగాల్లో మనుషుల యొక్క ప్రవర్తనలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యుగాలకు సంబంధించిన పూర్తి వివరణ లింగ పురాణంలో చెప్పబడింది. లింగ పురాణంలో యుగాలు గడుస్తున్న కొద్దీ మనుషుల యొక్క ప్రవర్తనలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో స్పష్టంగా వివరించబడింది. అయితే మనం మొదటిగా సత్యయుగం గురించి తెలుసుకుందాం. సత్యయుగాన్ని కృతయుగం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ యుగం గురించి బ్రహ్మ మరియు మార్కండేయ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది. ఈ యుగంలో ధర్మం 4 పాదాలపై నడుస్తుంది. ఈ యుగంలో 100% ఆనందం, 100% ఆరోగ్యం, 100% స్వచ్ఛత, 100% నీతి అన్ని ఇలా 100%గా ఉండేవి. సత్యయుగంలో మనుషులు 100 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతికేవారంట. మరియు సత్యయుగంలో జీవించేటటువంటి మనుషుల యొక్క ఎత్తు 30 అడుగుల కంటే ఎక్కువగానే ఉండేది. సత్యయుగంలో మనుషులకు ఎలాంటి రోగాలు వచ్చేవి కాదు. ఒకవేళ వచ్చినా ఏ చికిత్స అవసరం లేకుండానే వాటంతటా అవే మెల్లగా తగ్గిపోయేవి. సత్యయుగంలో మనుషులు నిరంతరం భగవంతుని ధ్యానంలోనే లీనమై ఉండేవారు. ఏ ఒక్కరికి భగవంతుని పట్ల అపనమ్మకం ఉండేది కాదు. దేనికైనా భగవంతుడే కాపాడుతాడు అనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉండేది. మరియు ఈ యుగంలో మనుషులు ఇంద్రియాలపై నిగ్రహాన్ని కలిగి ఆయురారోగ్యాలతో సంపూర్ణమైన జీవితాన్ని జీవించేవారు. సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై కొలువు తీరి ఉంటాడు. మరియు సత్యయుగం యొక్క కాల పరిమితి 17,28,000 సంవత్సరాలు. మరియు సత్యయుగంలో మనుషులకు తిండి, బట్ట, గూడుకు ఎలాంటి లోటు ఉండేది కాదు. అందరికీ అన్ని పుష్కలంగా సమకూరుతాయి. ఈ యుగంలో అన్ని పుష్కలంగా లభించడంతో ప్రజలు ప్రశాంతంగా తమ జీవనాన్ని గడిపేవారు. దేవతలు కూడా దైవలోకం నుండి భూమిపైకి వచ్చి జీవించేవారు. ఈ యుగంలో దొంగతనాలు వంటి ఆకృత్యాలు అసలు ఉండవు. మనుషులకు ధనం పట్ల అసలు వ్యామోహం ఉండదు. భగవంతునితో నేరుగా సంభాషిస్తారు. ఈ యుగం ముగిసిన తర్వాత త్రేతాయుగం ప్రారంభమవుతుంది. ఈ త్రేతాయుగంలో మనిషి తన కర్తవ్యాలను పూర్తి చేస్తాడు. కానీ సత్యయుగంలో లాగా ఇంద్రియాలపై నిగ్రహం ఉండదు. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడుస్తుంది. అంటే 75% మాత్రమే ధర్మం 3 పాదాలపై నడుస్తుంది. చెడు అనేది అక్కడక్కడ ఉంటుంది. దీనికి నిదర్శనం రావణాసురుడు. త్రేతాయుగం యొక్క కాల పరిమితి 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో మనుషుల యొక్క జీవన పరిమితి 10,000 సంవత్సరాలు. అలాగే మనుషుల యొక్క ఎత్తు 21 అడుగులకు పైగా ఉండేది. మరియు రామాయణం కూడా ఈ త్రేతాయుగంలోనే జరిగింది. త్రేతాయుగం తర్వాత కాలచక్రంలో ద్వాపర యుగం వస్తుంది. లింగ పురాణం ప్రకారంగా ద్వాపర యుగంలో మనిషి తన స్వాభావిక కర్మలను ఇంతకు ముందు యుగంలో నిర్వర్తించిన విధంగా ఇక్కడ నిర్వర్తించకుండా స్వార్థ జీవిగా మారిపోతాడు. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల మీద మాత్రమే ఆచరణలో ఉంటుంది. ఈ యుగంలో మనుషులు భౌతిక సుఖాల కోసం ఎన్నో రకాల అధర్మాలకు పాల్పడతారు. చివరికి అసలు ధర్మాన్నే వదిలేస్తారు. యుగాలు గడుస్తున్న కొద్దీ మనిషి లోపట కోపం, క్రోధం, ఈర్ష్య, ద్వేషం, కామం వంటి గుణాలు పెరిగిపోతాయి. ఈ యుగంలో మనిషి తన కర్మల వల్ల గుర్తించబడకుండా ఆయా వర్గాలకు చెందిన సంతానముగా గుర్తించబడతాడు. బ్రాహ్మణుల సంతానాన్ని బ్రాహ్మణులుగాను, క్షత్రియుల సంతానాన్ని క్షత్రియులుగాను గుర్తిస్తారు. ఈ యుగంలో శూద్రులకు వేదాలు పఠించడం, అస్త్రశస్త్రాల విద్యలను నేర్చుకోవడం నిషేధించారు. అనగా ఉన్నత వర్గాలకు మాత్రమే స్వేచ్ఛ ఉండేదన్నమాట. ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల ఎన్నో అధర్మపు కార్యాలు చేసేవారు. మరియు ద్వాపర యుగంలో స్త్రీలకు త్రేతాయుగం మరియు సత్యయుగంలో లభించిన విధంగా గౌరవం లభించేది కాదు. ద్వాపర యుగంలో పిల్లలు తమ తల్లిదండ్రుల మాటలను అసలు పట్టించుకోరు. ఈ కారణంగానే మహాభారత యుద్ధం జరిగింది. అయితే ద్వాపర యుగంలో మానవుల యొక్క వయస్సు 1000 సంవత్సరాల వరకు ఉండేది. అలాగే ద్వాపర యుగం యొక్క కాల వ్యవధి 8,64,000 సంవత్సరాలు. ఫ్రెండ్స్, కలియుగం గురించి తెలుసుకునే ముందు కాలఖండంలో యుగాల కారణంగా మనుషుల్లో పరివర్తనం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. సత్యయుగంలో ధర్మం 4 పాదాల్లో ఉంటుంది. మరియు త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల్లో ఉంటుంది. ద్వాపర యుగంలో 2 పాదాల్లో, కలియుగంలో ధర్మం కేవలం 1 పాదంలో ఉంటుంది. మనుషులు చేసే కర్మల్లో మార్పులు సంభవించడం వలన మనుషుల్లో కూడా పరివర్తన వస్తుంది. దీని కారణంగా యుగాలు అనుగుణంగా మనుషుల్లో కామం, క్రోధం వంటి గుణాలు పెరిగిపోతాయి. తద్వారా మనిషి వేదశాస్త్ర విజ్ఞానాన్ని వదిలేస్తాడు. దీని కారణంగా ఎప్పుడైతే కాలఖండంలో కలియుగం ప్రారంభమవుతుందో అప్పటి నుండి వేద విజ్ఞానాలను వదిలేసి అన్యాయం, అరాచకాల వైపు తన దారిని మార్చుకుని మరణిస్తాడు. ఈ యుగంలో మనుషులు అధర్ములు, కోపిష్ఠులు మరియు అల్పబుద్ధి కలిగిన వారిగా
వారిగా మారిపోతారు. ఈ యుగంలో అందరూ కర్తవ్యాల నుండి తప్పుకుంటారు. బ్రాహ్మణుడు వేదాలు చదవడం మానేస్తాడు. క్షత్రియుడు ప్రజలను రక్షించడం మానేస్తాడు. స్త్రీలు తమ గర్భంలోనే తమ పిల్లలను చంపుకోవడం వంటివి చేస్తారు. ఈ విషయాలన్నీ పురాణాల్లో కూడా స్పష్టంగా వివరించబడ్డాయి. ఈ యుగంలో దొంగలు ప్రజలపై శాసనాలను చలాయిస్తారు. ఈ యుగంలో మనుషులు ధర్మాన్ని కర్మ ఫలాన్ని వదిలేస్తారు. కలియుగంలో స్త్రీలు పురుషులు ఎవరూ ధర్మాన్ని పాటించరు. మనుషుల్లో కామ క్రోధ ద్వేషాలు పెరిగిపోవడంతో స్వార్థపరులుగా మారిపోయి హింస పెరిగిపోతుంది. పిల్లలు తమ తల్లిదండ్రులకు సేవలందించకుండా స్వార్థపరులుగా మారిపోయి వారి మంచి చెడు కూడా పట్టించుకోరు. కలియుగంలో మనుషుల యొక్క పొడవు 7 అడుగులకు పడిపోతుంది. అలాగే కలియుగం అంతిమ దశకు వచ్చే సమయానికి మనిషి యొక్క ఆయువు 50 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలకు తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి యుగాల ఆధారంగా మనిషి యొక్క పొడవు మరియు వయస్సు ఎందుకు తగ్గిపోతుంది అనే సందేహం కలగవచ్చు. అయితే లింగ పురాణంలో చెప్పినట్లు ఏ విధంగా అయితే కాలఖండంలో యుగాలు పరివర్తనం చెందుతాయో అదే విధంగా మనిషి కూడా ప్రకృతి నుండి దూరమైపోతూ భౌతిక విలాసాలకు అలవాటు పడతాడు. దీని కారణంగా మనుషులకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీని కారణంగానే మనుషులకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి మరియు మనుషుల్లో కామం క్రోధం వంటి కోరికలు పెరిగిపోతాయి. ఈ పురాణం ప్రకారం కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. అంటే కలియుగం అంతమైన తదనంతరం మళ్లీ కాలచక్రం పునర్ప్రారంభమవుతుంది. అనగా కాలాలు మళ్లీ సత్యయుగం నుండి ప్రారంభమవుతాయి అన్నమాట. మన పురాణ ఇతిహాసాల్లో 4 యుగాల్లో అన్నిటికంటే కలియుగాన్నే అమానవీయ యుగంగా చెప్పబడింది. కానీ కలియుగం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే కలియుగంలో ఒక రోజు చేసే దానం సత్యయుగంలో 100 సంవత్సరాలు మరియు త్రేతాయుగంలో 1 సంవత్సరం మరియు ద్వాపర యుగంలో నెల రోజులు చేసే దానంతో సమానం అన్నమాట. మన కలియుగం యొక్క అంతం విష్ణుమూర్తి కల్కి అవతారంతో జరుగుతుంది. కలియుగం అంతం కాగానే మరలా సత్యయుగం ప్రారంభమవుతుంది. ఈ కాలచక్రం నిరంతరం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అయితే అన్ని యుగాల కంటే కలియుగమే అన్నిటికంటే నీచమైనది, చాలా హీనమైనదిగా చెప్పడం జరుగుతుంది. కానీ ఏ యుగంలోనూ లేని ఒక వెసులుబాటు కలియుగంలో ఉంది. అది ఏంటంటే మనం ఏదైనా ఫలితాన్ని కోరి తపస్సు చేస్తే అది సత్యయుగంలో అయితే 10 సంవత్సరాల కఠోర తపస్సు వల్ల లభిస్తే, అదే విధంగా త్రేతాయుగంలో 1 సంవత్సరం అలాగే ద్వాపర యుగంలో 1 నెలలో లభిస్తే అవి కలియుగంలో కేవలం 1 రోజులో లభిస్తుంది. అందుకే కలియుగంలో భగవంతుని నామస్మరణ చేస్తే చాలు మోక్షం ప్రాప్తిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ యుగాలకు సంబంధించిన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.